అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. మనం ఎప్పుడు కొత్తిమీరని కర్రీ అంతా అయిపోయాక గార్నిష్ లాగే వాడతాం కదండి. ఆ కొత్తిమీరతో నేను కర్రీ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, హెల్త్ కి చాలా మంచిది. ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి మన ఆకుకూరలకి, కొంచెం ఫ్రై లాగా రావాలి కదా, అందుకే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల తాలిగింజలు వేసుకున్నాను. తాలిగింజలు కూడా 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటున్నాను. అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సగం వరకు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని వేసుకుంటున్నాను. అదే ప్యాన్ లో కొత్తిమీరని వేసుకుంటాం వల్ల నాకు ఆకు అనేది 2 కట్టలు పెద్దవి కదా, సరిపోలేదు. మగ్గిపోతే సరిపోతుంది కానీ ఇంకా సరిపోలేదు అని చెప్పేసి వేరొక ప్యాన్ పెట్టుకున్నాను. మీరు కూడా ఆకుకూరలు చేసేటప్పుడు కొంచెం పెద్ద ప్యానే పెట్టుకోండి. మగ్గిన తర్వాత ఆకు ఎంతో కాదు కానీ వేసేటప్పుడు మాత్రం చాలా ఆకుగా కనిపిస్తుంది. ఒక మూత పెట్టుకొని 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మొత్తానికి సగం అయిపోయింది మన కొత్తిమీర అనేది. అంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. మీకు వాటర్ గా కనిపిస్తుంది కదా, కొత్తిమీరని అయితే కడిగి సన్నగా తరుక్కుని వేసుకున్నాను కాబట్టి ఆ వాటర్ అనేది ఉంది. 5 నిమిషాల తర్వాత గంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు వేయించైనా తీసుకోవచ్చు పెసరపప్పుని, లేదా నార్మల్ గానే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం లైట్ గా వేయించుకొని తీసుకున్నాను టేస్ట్ కోసం అని. మీకు వీలుంటే వేయించుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ క్వాంటిటీ అనేది వచ్చేసి 2 కట్టల కొత్తిమీరకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మన కొత్తిమీర కంటే సగం క్వాంటిటీ అనేది ఉండాలి. పెసరపప్పు అనేది మరీగా ఎక్కువగా ఉడకకూడదండి. 70% ఉడికిన తర్వాత ఉప్పు కారాలు వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి అంతే. మనకి మొత్తం మీద పెసరపప్పు అనేది 90% వరకు ఉడికితేనే చాలా బాగుంటుంది. పలుకుగా ఉండాలి. కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ నాకైతే 15 నిమిషాల వరకు టైం పట్టింది పెసరపప్పు అనేది ఉడకడానికి. వాటర్ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా వస్తుంది మనకి ఇలా మూత పెట్టి ఉంచుకోవడం వల్ల. చూసారుగా పెసరపప్పు అనేది నాకు ఇక్కడ 70% వరకు ఉడికిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి కారం వేసుకుంటున్నాను 2 స్పూన్లు. ఇది వచ్చేసి మసాలా కారం అండి. కొంచెం పులుపు కోసం ఇక్కడ చిగురు వేసుకుంటున్నాను. మీరు ఇంత చింత చిగురు లేకపోతే మాత్రం ఫస్ట్ లోనే 2 టమాటాలను వేసుకోండి. నా దగ్గర చింత చిగురు ఉంది కాబట్టి నేను ఇక్కడ చింత చిగురు వేసుకుంటున్నాను పులుపు కోసం. లేదు అంటే మీరు చింతపండు గుజ్జునైనా 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ నార్మల్ కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. అంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు ఎందుకు వేయలేదంటే చింత చిగురు అనేది 6 మంత్స్ వరకు స్టోర్ ఉండడం కోసం ఉప్పు పసుపు కలిపి పెడతాము. అందుకే తర్వాత చూసి వేసుకుందాం అని చెప్పేసి ఉప్పు అయితే వేయలేదు. అంతా ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇంకా మీకు వాటర్ అనిపిస్తుంటే మూత తీసేసి మరలా ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే వాటర్ అనేది మొత్తం ఇనికిపోతుంది, కర్రీ మంచిగా వస్తుంది. చేసే ముందు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, మీరైతే వేసుకోండి ధనియాల పొడి అనేది. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చపాతీలకు చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.